గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మనిషి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరాఖండలో కూడా 50 సర్గలు పూర్తి చేశాం. ఈ రోజున 51వ సర్గని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సూతుడు అంటే రథసారథి, రథం నడిపేవాడైన సుమంత్రుడు చెప్తున్న గాథ వింటున్నాడు లక్ష్మణుడికి చెప్తున్న గాథ ఏమిటది? రహస్యం అంటూ నేను చెప్పకూడదు అంటూనే లక్ష్మణుడు అడిగిన మీద చెప్తున్నాడు. అది ఆ కథలో ఉన్నాం. ఒకప్పుడు దశరథుడికి దుర్వాసుడికి మధ్య జరిగిన సంభాషణ నేను విన్నాను, అది చెప్తాను. తథా సంచోదిత సూతో లక్ష్మణేన మహాత్మనా తద్వాక్యం ఋషీనా ప్రోక్తం వ్యాహత్వముపచక్రమే. మహాత్ముడైన లక్ష్మణుడు ప్రేరేపించగా సుమంత్రుడు దుర్వాసుడు చెప్పిన మాటలు చెప్పడానికి ఉపక్రమించాడు. పురాణాంనా హి దుర్వాస అత్రే పుత్రో మహాముని వశిష్ఠాశ్రమే పుణ్యే వార్షిక్యం సమువాస. పూర్వం అత్రిపుత్రుడైన దుర్వాస మహాముని పవిత్రమైన వశిష్ఠాశ్రమంలో చాతుర్మాస్యం కోసం నివసించాడు. తమాశ్రమం మహాతేజా పితా తే సుమహాయశా పురోహితం మహాత్మానం దిదృక్షరగమత్ స్వయం. మహాతేజస్శాలి అయిన నీ తండ్రి యొక్క పురోహితుడైన వశిష్ఠుణ్ణి చూడటం కోసం దుర్వాసుడు ఆ ఆశ్రమానికి వెళ్ళాడు. సదృష్ట్వా సూర్య సంకాశం జ్వలంతమివ తేజస్స ఉపవిష్టం వశిష్ఠస్య సవ్యపార్శ్వే మహామునిం తౌ ముని తాపస శ్రేష్టౌ వినీతో హ్యభ్యవాదయత్. సూర్య తేజస్సుతో వెలిగిపోతున్న దుర్వాసుడు అక్కడికి వెళ్ళాడు. వశిష్ఠుడి యొక్క కుడి పక్కన కూర్చొని ఉన్నాడు. దశరథుడు అప్పుడు అక్కడ ఉన్నాడు. ఆ మునిని చూచి వాళ్ళిద్దరికీ కూడా, మునిశ్రేష్ఠులైన ఇద్దరికీ కూడా సవినయంగా నమస్కరించాడు. సతాభ్యాం పూజితో రాజా స్వాగతేనా సనేన చ పాద్యేన ఫలమూలాహిశ్చ ఉవాస మునిభి సహా. ఆ ముళ్ళిద్దరు కూడా మహారాజు కాబట్టి దశరథుడు ఆయనకి స్వాగతం పలికి పళ్ళు కందమూలాలు ఇచ్చి ఆయన్ని ఆదరించారు. కొంతసేపు అక్కడే ఉన్నాడు ఆయన దశరథ మహారాజు. తేషాం తత్రోపవిష్టానాం తాస్తా సుమధురా కథా బభూ పరమర్షీణాం మధ్యాదిత్యగతేహని తతః కథాయాం కస్యాం చిత్రాంజలి ప్రగ్రహో నృపః ఉవాచ తం మహాత్మానమత్రే పుత్రం తపోధరం భగవన్ కిం ప్రమాణేన మమ వంశో భవిష్యతి కిమాయుశ్చ హి రామే మే రామః పుత్రాశ్చాన్యే కిమాయుషః. మధ్యాహ్నం సమయం అయింది. మధురమైన కథలు చెప్పుకుంటున్నారు వాళ్ళ ముగ్గురు కూడా. ఆ తర్వాత రాజు అంజలి ఘటించి దుర్వాస మహామునితో అన్నాడు, పూజ్యుడా, నా వంశం ఎంతకాలం ఉంటుందో చెప్పవయ్యా. అలానే నా ప్రియ పుత్రుడైన రాముడి యొక్క ఆయుర్దాయం ఎంతో చెప్పవయ్యా. ఇతర పుత్రుల ఆయుర్దాయం కూడా చెప్పవయ్యా అని ప్రశ్నించాడు. ఎవరు? దశరథ మహారాజు. ఎవరిని? దుర్వాసుని. రామస్య సుతాయేస్యు తేషామాయు కియద్భవేత్ కామ్యయ భగవన్ బ్రూహి వంశస్య గతిం మమ తశ్రుత్వా వ్యాహృతం వాక్యం రాజ్ఞో దశరథస్య తు
దుర్వాసాసు మహాతేజ వ్యాహర్తోపచక్రమే శృణు రాజన్ పురా వృత్తం తథా దేవాసురే యుధి దైత్యాసురైర్ భక్ష్యమానా భృగుపత్రిన్ సమాశ్రిత తయా దత్తాభయా తత్ర న్యవసన్నభయాస్తదా. అలానే ఇంకో ప్రశ్న కూడా వేశాట. రాముడికి పుట్టబోయే పితృల యొక్క ఆయుర్దాయం ఎంత అని కూడా అడిగాట. ఎవరు? దశరథ మహారాజు దుర్వాసుని. ఆ మాటలు విని దుర్వాసును మొదలుపెట్టాడు చెప్పడానికి. ఉపక్రమించాడు. రాజా, పూర్వం జరిగిన కథ ఒకటి చెప్తా విను. దేవాసుర యుద్ధంలో దేవతలు పీడించగా అసురులు భృగు మహర్షి భార్యను ఆశ్రయించారు. ఆమె వాళ్ళకు అభయం ఇచ్చింది. అప్పుడు వాళ్ళు భయం లేకుండా నివసించారు. తయా పరిగృహీతాం స్థాన్ దృష్ట్వా క్రుద్ధ సురేశ్వర చక్రేణ స్థితధారేణ భృగుపత్నా శిరోహరత్ తతస్తాం నిహితాం దృష్ట్వా పత్నిం భృగు కులోద్వః శశాప సహసా క్రుద్ధో విష్ణున్ రిపుకులార్దనం యస్మాదవధ్యామ్యే పత్ని అవధి క్రోధమూర్ఛితః తస్మాత్ త్వం మానుషే లోకే జనిష్యసి జనార్దన తత్ర పత్ని వియోగం త్వం ప్రాప్స్యసే బహువార్షికా. ఆ అసురుల్ని ఆమె ఆ విధంగా చేరదీయటాన్ని చూచి కోపించిన విష్ణువు వాడి అంచుగల తన చక్రంతో భృగు మహర్షి యొక్క తలని మహర్షి భార్య యొక్క తలని నరికేశాడు. అలా నరకడం చూచి భృగు మహర్షి వెంటనే విష్ణువుని శపించాడు. తస్మాత్ అవధ్యామ్యే పత్నీం అవధి క్రోధముచ్యత తస్మాత్ త్వం మానుషే లోకే జనిష్యసి జనార్దన తత్న ప్రతి పత్ని వియోగం త్వం ప్రాప్సే బహువార్షికం. అప్పుడు ఆయన అన్నాడు కోపంలో, చంపకూడని నా భార్యను చంపావు, అందువల్ల నువ్వు మనుష్యలోకంలో పుట్టి చాలా సంవత్సరాలు భార్యా వియోగం పొందుతావు నాలాగని. ఎవరు శపించాడు? భృగు మహర్షి. శాపాభిహత చేతాస్తు స్వాత్మన భావితో భవత్ అర్చయామాస తం దేవం భృగు శాపేన పీడిత. ఆ తర్వాత ఆ శాప పీడితుడై శాప పీడితుడైన విష్ణువును చూచి ఈయనే సంతాపం పొందాట. ఎవరు? భృగు మహర్షి. ఆ విష్ణువును పూజించుకున్నాడు. తపస్సారాధితో దేవో హ్యభైవి అబ్రవీత్ భక్తవత్సల లోకానాం సంప్రియార్థాతు తం శాపం గృహ్యం ముక్తవాన్. తర్వాత విష్ణు అన్నట్ట, ఏం పర్వాలేదు, ఈ శాపం నాకు గ్రాహ్యమే, నాకు స్వీకరించడానికి అర్హమైనదే నీ శాపం, ఎందుకంటే అది లోకహితాన్ని చేకూరుస్తుంది కాబట్టి. ఇది శప్తో మహాతేజ బృహాపురో జన్మని ఇహాగతో హి పుత్రత్వం తవ పార్థివ సత్తమా రామ ఇచ్చభివిఖ్యాత స్త్రీషు లోకే జన్మానద తత్ఫలం ప్రాప్స్యతే చాపి భృగుశాపకృతం మహత్. అయోధ్యాయా పతిరామో దీర్ఘకాలం భవిష్యతి సుఖినస్య సముద్రాశ్చ భవిష్యంత్యస్య ఏనుగా అనుగా. ఆయనే దశరథ మహారాజా ఇప్పుడు నీకు పుత్రుడై జన్మించాడయ్యా. దుర్వాసుడు చెప్తున్నాడు ఆ వృత్తాంతాన్ని. రాముడు చాలా కాలం అయోధ్యాధిపతిగా ఉంటాడు. ఇతని అనుచరులు కూడా సుఖ సమృద్ధులతో తులతూగుతారు.
దశవర్షసహస్రాణి చ రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి సముద్ధైశ్చాశ్వమేధైశ్చ ఇష్ట్వా పరమదుర్జయ రాజవంశాంశభూషా బహూన్ సంస్థాపయిష్యతి ద్వౌ పుత్రో తు భవిష్యతే సీతాయాం రాఘవస్యతు స సర్వమఖిలం రాజ్యో వంశస్యాహతాగతం ఆఖ్యాయ సుమహాతేజ తూష్ణీమాసీన్ మహాముని. 11,000 సంవత్సరాలు రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఆ తర్వాత ఆయన ఈ 11,000 సంవత్సరాల్లో అశ్వమేధాది అనేక యాగాలు చేస్తాడు. రాజవంశాన్ని నిలబెడతాడు. నిలబెట్టడం అంటే ఏంటికి? నిలబెట్టడం అంటే ఏమిటి? ఆయనకి వారసులు కలుగుతారని అర్థం. సీత ద్వారా ఆమెకి 2 పుత్రులు కలుగుతారు. మహాతేజస్శాలి అయిన దుర్వాసుడు ఆ విధంగా వంశానికి సంబంధించిన గడిచిన విషయాన్ని రాబోవుదాన్ని పూర్తిగా చెప్పి ఊరుకున్నాడు. తూష్ణీం భూతే తదా తస్మిన్ రాజా దశరథోమనౌ అభివాజ్య మహాత్మానం పురోత్తమం. మళ్ళీ మనం ప్రస్తుతంలోకి వస్తాం. ఎక్కడున్నాం? సూతుడు వారు చెప్తున్నాడు ఈ కథ అంతా కూడా. రథాన్ని నడిపే ఎవరెవరికి చెప్తున్నారు? సుమంత్రుడు, లక్ష్మణుడికి చెప్తున్నాడు ఈ కథ అంతా కూడా. ఇదివరకు జరిగిన కథ అంటే రథసారథికి ఆ రోజుల్లో తెలియని విషయాలు అంటూ ఏ ఉండవు అనమాట. అలా వాళ్ళ ముగ్గురు సమావేశం అయ్యారాయా, ఇలా జరిగింది. ఆ తర్వాత తూష్ణీం భూతే తథా తస్మిన్ రాజా దశరథోమనో అభివాజ్య మహాత్మానం పునరాయాత్ పురోత్తమం ఏతద్వచో మయా తత్ర మునినా వ్యాహృతం పురా శ్రుతం హృది చ నిక్షిప్తం నాజదా తద్భవిష్యతి సీతాయాశ్చ తతః పుత్రా అభిషేక్ష్యతి రాఘవ అన్యత్ర న త్వయోచ్ఛాయాం మునేస్తు వచనం యథా ఏవం గతే న సంతాపం కర్తుమర్హసి రాఘవ సీతార్థే రాఘవార్థే వా దృఢో భవ నరోత్తమ శ్రుత్వా తు వ్యాహృతం వాక్యం సూతస్య పరమాద్భుతం ప్రహర్షమతులం లేభే సాధు సాధ్వితి చాబ్రవీద్. ఆ తర్వాత దశరథ మహారాజు ఏ ఇద్దరు ముళ్ళకి వశిష్ఠ దుర్వాసులకి నమస్కరించి తన పురానికి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విని నేను నా మనస్సులో ఇప్పటిదాకా ఉంచుకున్నాను కాబట్టి అది ఆ విధంగానే జరుగుతుందయ్యా, వేరే విధంగా ఎందుకు జరుగుతుంది? తలరాత మారదు కదా అని చెప్తున్నాడు. లక్ష్మణుడు దుఃఖిస్తుంటే ఈ విషయం అంతా చెప్పి లక్ష్మణుడి యొక్క దుఃఖానికి ఉపశమనం కలిగించాడనమాట. రాముడు ఆ తర్వాత సీతాపుత్రులకి అయోధ్యలో అభిషేకం కూడా చేస్తాడు రాజులు కానీ. ఆ విషయం కూడా చెప్పాడు దుర్వాసుడు అని. నరోత్తముడైన లక్ష్మణ, ఇట్టి స్థితిలో నువ్వు రాముడి విషయంలో కానీ సీత విషయంలో కానీ దుఃఖించకవయ్యా, ధైర్యంగా ఉండు. సుమంత్రుడు పలికిన ఈ మాటలు విన్న తర్వాత లక్ష్మణుడు చాలా సంతోషించాడు, మెచ్చుకున్నాడు సుమంత్రుని. తతః సంవదతో రేవం సుత లక్ష్మణ యోపది అస్తమర్కే గతే వాసం కేసిన్యా తావధోషతు. ఆ సుమంత్ర లక్ష్మణులు ఇద్దరు కూడా ఈ విధంగా మార్గంలో మాట్లాడుకుంటూ ఉండగా సూర్యాస్తమయం జరిగింది. అప్పుడు వారు కేసిని నదీ తీరంలో విడిది చేశారు. అంటే సూర్యాస్తమయం తర్వాత ప్రయాణించారు కదా, అడవుల్లో క్రూర జంతువులు ఉంటాయి కాబట్టి, కనపడకుండా ఉంటాయి కాబట్టి అక్కడ నదీ తీరంలో విశ్రమించారు. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 51 సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 51వ సర్గ. రేపు 52వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.